VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న చంద్రబాబు లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. జగన్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇప్పుడు బీసీ గర్జన పేరుతో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బీసీలకు ఎప్పుడుగా అండగా నిలిచిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారని అన్నారు. జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలను మానుకోవాలని, బీసీల సంక్షేమంపై అంశాల వారీగా చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. రకరకాల కులాలు మన ఇంట్లో పిల్లలకే పెళ్లి చేస్తే ఒకే కులం వ్యక్తుల్ని పిలుస్తావా? నేను బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నా ఇంట్లో పిల్లలకు పెళ్లి చేస్తా, ఒకే కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని పిలుస్తావా? అసలే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ కులాల ఎవరికి ఎందుకు? ఎవరేం చేయాలన్నా వాళ్ళే, ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళే. చంద్రబాబు గారి సిద్ధాంతాలు చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారి. ఆ సిద్ధాంతాలు పట్టుకునే ఉన్నాం. అసలు మధ్యలో ఈ ప్రభుత్వాలనే గడిబిడి చేయడానికి, ప్రజలను గడిబిడి చేయడానికి, లేకపోతే పెట్టుబడిదారులను గడిబిడి చేయడానికి ఈ కులాలు, ఈ మతాలు, ఈ ప్రాంతాలు మీరు చెప్పాల్సిందేదో సూటిగా చెప్పండి. పోనీ మీరు చెప్పదలిసింది ఏంటో సూటిగా చెప్పండి, ప్రజలకు అర్థమైంది. అంతేగాని ఈ రాష్ట్రాన్ని కులాలు, మతాలు, లేకపోతే బీసీలు, లేకపోతే ఇంకో కులాలు, ఇంకో మతాలను తీసి విడదీసి ఈ రాష్ట్రాన్ని ఏద్దాం అనుకోవడం మాత్రం కళ. అది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కుల గురించి మాట్లాడే ఏ ఒక్క వ్యక్తి కూడా ఏదో ప్రజాక్షేత్రంలో గెలుస్తారనుకోవడం పొరపాటు. ప్రజలకు అందరూ కావాలి, నాయకులకి అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి. జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు వచ్చినాయంటే ఒక కులం వాళ్ళు ఓటేస్తేనే వచ్చినాయా? ఆ రోజు అన్ని కులాల వాళ్ళు ఓటేశారు. ఒప్పుకుంటాం మేము కూడా. మన కూటమి ప్రభుత్వానికి 124 సీట్లు వచ్చినాయంటే ఏ ఒక్క కులం, 2 కులాల వాళ్ళు వస్తాయా? అన్ని కులాల వాళ్ళే చేరు ఓట్లు. అసలు ఎక్కడా లేని కూడా ఈ కులా కూడా ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఈ రాష్ట్రంలో ఉండాలా, వెళ్ళిపోవాలా?
ప్రతి మీడియాలో చూసి కులాల భావం తప్ప రాజకీయ గౌరవం లేదు. ఈ కులాల భావం నడిపిస్తుంది ఎవరు? యోగం ఆరోగ్యం ఆనందం అనే నినాదంతో 1994 నుంచి సేవలు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో 33వ గురుపూజ మహోత్సవం విజయవాడ భవానీపురం 1వ శాఖలో ఘనంగా నిర్వహించారు. ఇదే సందర్భంగా భవానీపురం 1వ శాఖ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కూడా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగా సాధకులు భక్తులు పాల్గొని గురూజీ ఆశీర్వాదం పొందారు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని మన శ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారు స్థాపించి 1994 ఆగస్టు 10వ తారీఖున స్థాపించారు. దీని ద్వారా ఎంతో మందికి కొన్ని లక్షల మందికి యోగ జ్ఞానాన్ని నేర్పించారు. ఇప్పటికీ దాదాపుగా 3.5 లక్షల శిష్యులు ఆయనకి ఆచార్య శిక్షణ ద్వారా ఇచ్చిన వాళ్ళ ద్వారా అయినారు. వారందరికీ శిక్షణా శిబిరాలు ఎన్నో విజయవాడలోను, మధురానగర్లోను, తెనాలిలోను, మంగళగిరిలోను, ఇంకా నర్సారావుపేటలో ఇంకా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. వారు అంతేకాకుండా యోగ జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా కూడా పరిచయం చేస్తున్నారు. గీతాలు, రచనలు, పాటలు అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆయన జ్ఞానాన్ని తెలుసు, ఆయన పంచుతున్న జ్ఞానాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మానసికంగా భౌతికంగానే కాకుండా యోగా అంటే మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా ఉండాలని ఆలోచనతో ఆయన చాలా క్లాసు నిర్వహిస్తున్నారు ద్వారా. కాబట్టి అందరూ కూడా దాన్ని ఆచరణగానే చెప్పిన వాటిని వినడమే కాకుండా ఆచరణ కూడా పెట్టాలని కోరుకుంటున్నారు. భవానీపురం మనశాఖ వారు గురు పూర్ణిమ వేడుక 33వ వార్షికోత్సవం సుబ్రహ్మణ్యపురంలో ఇప్పుడు జరిగిన వేడుక ఇక్కడ జరుగుతుంది. ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న పేపర్ లీక్లను నిరసిస్తూ విద్యార్థులపై లాఠీ చార్జీని ఖండిస్తూ ఏపీ యువజన కాంగ్రెస్ ఏపీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని, ఎన్టీఏపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాజీనామా చేశారు. దాంట్లో నట్వర్ సింగర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండడం కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి శశిధరూర్ గారు ఉండడం కానీ, లేదా రైల్వే మంత్రిగా పవన్ బన్సాల్ గారు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛతకి, నీతికి, నిజాయితీకి మారు పేరుగా మేము యూపీఏ 1 కానీ యూపీఏ 2లో కానీ అంతకుముందు జరిగినటువంటి సందర్భాల్లో కానీ ఎలిగేషన్స్ వస్తేనే కోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వక ముందే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని మేము అడుగుతున్నాం, నరేంద్ర మోడీని మేము అడుగుతున్నాం, మీరు వారితో రాజీనామా చేయించండి. చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరిహారాన్ని ₹1 కోటి చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏదైతే ఈ ఎన్టీఏ అనేటువంటిది ఉందో దానికి విధి విధానాలు లేవు. ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఇవన్నీ కండక్ట్ చేస్తారు. దాని మీద ఒక ఆడిటర్ ని అపాయింట్ చేయవలసిన పరిస్థితి, స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా పనిచేసేటువంటి ఒక ఆడిటర్ ని, దానికి రెస్పాన్సిబిలిటీని
రూల్స్ ని వీటిలన్నింటినీ కూడా ఫిక్స్ చేయాలి. దాంట్లో నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఈడ్చుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో పాడేశారు. 3 కుటుంబాలు ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ఆయన్ని పోలీసులు బూటుకాలతో తనడం, ఆయనకి ముక్కు పగలడం, రక్తం రావడం, ఇదంతా చూస్తుంటే ఒక దమనకాండ, పైశాచిక కాండ జరుగుతోంది. అదే విధంగా నిన్న మనం పిల్లలను చూసి ఒక పాపని పోలీసు అతను కానిస్టేబుల్ వెనకాల నుంచి కర్రపెట్టి తోస్తున్నటువంటి సంగతి. భయభ్రాంతులకు గురి చేసి కనాట్ ప్లేస్ లో ఒక జీవోని విడుదల చేశారు. ఎప్పుడు చేయలేదు. 6:30కి షాపులు కట్టేయాలని చెప్పి. అదే విధంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి ఎప్పుడు లేని విధంగా 12 రోజుల నుంచి 12 సంవత్సరాల వరకు ఎవరినైనా డిటైన్ చేసి శిక్ష వేసేటువంటి అధికారాలు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ హోంమంత్రి ఇస్తున్నారు. సో ప్రజాస్వామ్యం మీద నమ్మకం 3 సార్లు కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. పిల్లల యొక్క మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి, వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో లోపల 2 పార్లమెంట్ కి ప్రజాస్వామ్యానికి గుడిగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలని చెప్పి ప్రయత్నం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన దుకాణాలను వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడిన అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ చిరు వ్యాపారాలను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. లెనిన్ సెంటర్ లోని దుకాణాల జోలికి వస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బోండా ఉమా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చిరు వ్యాపారాలకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే నిన్న ఉదయం నుంచి లెనిన్ సెంటర్ లో ఉన్న ఏదైతే కాలువ గట్టు మీద బట్టల కొట్లు కానివ్వండి, పాత పుస్తకాలు వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, పాత బట్టలు కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, వెల్డింగ్ షాపులు కానివ్వండి, పూల కొట్లు కానివ్వండి, చాలా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచం అంటే సిగ్గు లేదా స్థానిక ఎమ్మెల్యేకి? ఇక్కడికి సిగ్గు లేదా అసలుకి? నువ్వు బతుకుతున్నావా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంపద సృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తుంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వస్తుందేమని చెప్పి అందరూ భావించారు. సంపద సృష్టి అంటే పేదవాళ్ళ నోట్ల పొట్టలు కొట్టేదా? ఇదే సంపద సృష్టి అంటే. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల షాప్ కి మీకు ఇది వాళ్ళ షాప్ లో వ్యాపారం చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి. మీకు ఇంత నీచంగా పరిపాలన చేస్తారు మీరు. ఒక లెనిన్ సెంటర్ కాదు, బీసెంట్ రోడ్ లో హాకర్స్ కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా లక్షల లంచాలు తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వినని సందర్భాలు ఇవన్నీ కూడా. ఈ రోజు స్థానికంగా ఉండే బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. దోపిడీ అరాచకం ఎలా ఉందంటే, ఉదాహరణకి ఈరోజు లెనిన్ సెంటర్ లో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి కాలువ గట్టున ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నటువంటి 290 దాదాపుగా చిన్న పెద్ద అనేక రకాల వృత్తులు చేసుకుంటున్నటువంటి వారు, రెడీమేడ్ సంబంధించి కానివ్వండి, బుక్ స్టాల్స్ కానివ్వండి, అలాగే మిషన్ కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, అలాగే వెల్డింగ్ చేసుకునేటటువంటి వాళ్ళు కానివ్వండి, వడ్రంగి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు షాపులే కాకుండా ప్రతి షాపులోనూ 5-10 మంది పనిచేస్తూ వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క కన్ను పడిన తర్వాత ప్రతి షాపు నుంచి 5 లక్షల రూపాయలు కావాలి అని చెప్పని గత 6 నెలలుగా వీరందరినీ కూడా హెరాస్మెంట్ చేస్తా ఉన్నారు. లేకపోతే పీకేస్తామని చెప్పని అంటున్నారు. పీకడం ఏంటి? విజయవాడ ఈ పుస్తకాలు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో గద్దల్లాగా వాలిపోయి, విలన్లాగా వాలిపోయి రోజువారీ దందాలు, నెలవారీ వసూళ్లు పీక్కు తింటున్నారు ఈరోజు జనాభాని.
ప్రజలందరూ కూడా పీక్కు తినే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వ్యవహరిస్తారు. ఏదైతే ఇక్కడ లెనిన్ సెంటర్ లో ఉన్న షాపులు ఉన్నాయో దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి గారు ఉన్నాయి. విష్ణు గారు కానివ్వండి, అదే విధంగా ఈ యొక్క షాపులకి అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నవారు కానివ్వండి, ఏ రోజు గారా ఇలాంటి సంఘటన జరగలేదు. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది జరిగితే ఆ రోజు ఇక్కడ ఎవరైతే ఆ రోజు నాయకులుగా ఉన్నారో వెంటనే వెళ్లి స్పందించి వాళ్ళకి అండగా నిలబడి మేము కార్యక్రమాలు చేశాం. కానీ ఈ రోజు ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ నిర్వహించే ఉచిత వైద్య శిబిరం జూలై 26న విజయవాడలోని 38వ డివిజన్ కుమారిపాలెం సెంటర్ లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో జనరల్ ఫిజిషియన్, డెంటల్, కంటి పరీక్షలతో పాటు ఈసీజీ, 2D ఎకో, ఎక్స్రే, షుగర్, బీపీ, రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది. నమస్తే, నా పేరు గొప్పరాజా, భారతీయ జనతా పార్టీ మండల జనరల్. మా పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి సేవలు ఈ పశ్చిమ ప్రజలకు మార్గాన్ని సంస్థాకృతిగా నిలిచిపోయారు. నిరంతరం సినీ ఆదివారాల్లో ఈ ఆరోగ్య సేవలను ఆయా డివిజన్ల వారీగా వారి వద్దకి వచ్చి 2 మెడికల్ ఉచిత బస్సుల ద్వారా వారికి ఈసీజీ, ఎక్స్రే, 2D కంటి పరీక్షలు, పట్ట పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి మందులు అందజేస్తారు. ఇటువంటి సేవ మరపురాదని ఈ సేవలు యావత్ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా తీసుకొని ప్రతి ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గంలో కలుగుతారని మెడికల్ క్యాంప్ జరుగుతుందని ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ బ్లడ్ టెస్ట్, దాని తర్వాత ఈసీజీ, దాని తర్వాత ల్యాండ్ షుగర్ అన్ని చేస్తున్నారు. ఇక్కడ మంచి వసతులతో మంచి ఎక్విప్మెంట్ తో బాగా చేయాలండి. విజయవాడ నగరపాలక సంస్థ AE5లో రోడ్డు గ్యాంగ్ మజ్దూర్ గా 35 ఏళ్లుగా సేవలందించిన రేపాకుల సుబ్బారావు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయవాడ NSM స్కూల్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ జన్నపాటి గాంధీ హాజరై సుబ్బారావును అభినందించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన VMC అధికారులు, రాజకీయ నాయకుల ప్రశంసలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో VMC ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనే మాట్లాడు.
లేకమంటావా చెప్పాను ఎందుకు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా భూసి బాబాయ్ కొడుకుల్లో సుబ్బారావు మరి కార్పొరేషన్ లో తనకంటూ ఏఈ గారి దగ్గర చేసినా కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా మంది ఏంటంటే పని దొంగలు ఉంటారు, అది తప్పించుకోవడానికి, తనకు అప్పచెప్పినటువంటి పని తప్పించుకోవడానికి చూస్తారు. కానీ మా వాడు అలా కాదు, ఏదైతే ఒళ్ళు వంచి పనిచేసి వాళ్ళ మెప్పు పొంది ఏఈలతో ఇంకా వాళ్ళు చేసిన కొద్దీ చేస్తున్నారని చెప్పి, ఇంకా పని చెబుతున్నారని చెప్పి ఒకసారి కూడా మా కార్పొరేషన్ లోనే కదా ఆ ఏఈ గారికి కూడా నాతో ఫోన్ చేయించుకుని అతను టైమింగ్స్ వరకు చేయించుకోండి మీరు, అంతేగాని మిగతా టైమింగ్స్ అతను వదిలేయండి, అతని ఇంటికాడ బాధ్యతలు ఉన్నాయి కనుక అతన్ని మీరు వచ్చి రుద్దుతున్నారు అని చెప్పి మీరు రోజు రుద్దేస్తే పని చేస్తున్నాడని అది పద్ధతి కాదని కూడా నేను ఆ ఏఈ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా మా వాడు పని దొంగేం కాదు, పని చేసి ఏఈని గాని ఈయన్ని గాని అందరినీ మెప్పించాడు. మరి తోటి మా అన్నగారైన రేపాకుల సుబ్బారావు గారు ఆ రోజుల్లో పూర్వం మాకిక్కడ ఎటువంటి పరిస్థితులు గేదెలు మేకలు అన్ని పెంచుకుంటూ మా యొక్క జీవనం సాగిస్తూ మాకు కోఆపరేటివ్ సొసైటీ ఉండేది. దానికి మా అన్నగారు మా కుటుంబానికి పెద్దడు. అటువంటి ఆయన తన యొక్క జీవనం సాగిస్తూ మా నాన్నగారు తోడుగా చేస్తూ ఉండి మమ్మల్ని కూడా ఉండి బిడ్డల్లాగా ఆయన చూసుకుంటూ వచ్చారు. కానీ ఈలోపు మా అన్నగారికి మా యొక్క రైతు బిడ్డ అయిన ఒల్లూరు ధర్మారావు గారు ఉండి ఆ రోజు తీసుకెళ్లి, ఆ రోజు ఇది కార్పొరేషన్ కాదు పంచాయతీలోనే మా అన్నగారు తీసుకెళ్లి ఆ రోజు ఆ యొక్క దానిలో ఒక లేబర్ గా పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా అన్నగారికి ఇది కొన్నేళ్ళ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించే, అంటే ఏదైనా మన రిటైర్డ్ అయిపోయిన ఇంట్లో కూర్చోవచ్చు, అయిపోయింది మనకెందుకు అనుకోకుండా తను సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు 10 మందికి పెడితే మనం కూడా సాధారణంగా ఉంటాం. అంటే 10 మంది సంతోషం మనకి నిత్య జీవితం అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ఇది మన్నగారికి చెప్తున్నాను. అలాగే వచ్చిన వారందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వీళ్ళ కొలీగ్స్ అవ్వచ్చు, వీళ్ళ తోటి వర్కర్స్ అవ్వచ్చు, ఈయనకి సహకరించిన ఏఈడిఈ ఆ రోజున్న మున్సిపల్ కమిషన్ ఎంత కమిషన్ మారుతారు ఎవరొచ్చో కూడా ఆయన యొక్క ఉద్యోగానికి ఆటంకం కల్పించకుండా ప్రతి ఒక్కరు కూడా మన్నగారికి సాయం చేసిన కమిషనర్ అవ్వచ్చు, ఏఈలు అవ్వచ్చు, డిఈలు అవ్వచ్చు, ఈఈలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం ఏపీ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జి ప్రసాద్ కుమార్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీ నటుడు మురళీమోహన్ తదితరులు ఇంద్రకిలాద్రికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవోస్ వికే సేనానాయక్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం ప్రసాదాలు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజయా పశుధర్మిథునైశ్చాగతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జక్పది యవచేన దేవం వేద
చెప్తే మన హ్యాపీ. ఓకే తీసుకోమ్మా. ఓకే సార్. ఓకే ఒకసారి విజయవాడ అంతర్గతమ్మ దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు జయనప్రసాద్ గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రాజు గారు, మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస పార్లమెంట్ గారు, మరి గుడి ఈవో గారు, చైర్మన్ గారు, వారికి అందరికీ నమస్కారాలు చేస్తూ మీకు కూడా మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తూ, ప్రపంచం అంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారి సారి పెట్టడం. అమ్మవారి సారీస్ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశానికి కాబట్టి అమ్మ దుర్గమ్మ తల్లి. అది తల్లి దర్శనకు ఈ రోజు రావడం జరిగింది, చాలా ఆనందం. నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే మా రాజకీయ నాయకులు అయితే ఏం కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సౌఖ్యంగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటుంది. అలాగే అందరూ ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి బాబాయ్ దగ్గర ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం పైన కలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌన్సిల్ పార్టీ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారా తీసుకురావటం, మేమందరం కూడా ఆ స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, మేమందరం కలిసి సారిని అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి అమ్మవారికి ఈ సారే ఇవ్వడం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారే ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. జబిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 500 మందికి పైగా కళాకారులు విచిత్ర వేషాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పులు, కోలాటాలతో బంగారు బోనాన్ని ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయక్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇరు తెలుగు రాష్ట్రాల సుభిక్షంగా సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని కోరుతూ అమ్మవారికి బంగారు బోనం సమర్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం కమిటీ చైర్మన్ మధుసూదన్ యాదవ్, సభ్యులు అంజయ్య తదితరులకు వేద పండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
क्षमायन्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्नेक्षमायो आयुक्तारण्ये हविषोदुषाणो घृतप्रदीपो घृतयो निरेधि घृतं पीत्वा मधुजा स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धि श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे श्रियं देहि मे स्वामी కూర్చో ముందర కూర్చో ఇక్కడ కూర్చోండి అంతే కూర్చో అంతే చాలా సంతోషం ఉంది థ్యాంక్ యూ మీరు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి అందరికీ ఉంటుంది జై దుర్గా భవానీకి जय दुर्गा भवानी के जय दुर्गा भवानी के जय दुर्गा भवानी के जय भवानी जय भवानी जय भवानी जय भवानी మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ ఈ నెల 28న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు కోమల్ సాయి ఆవిష్కరించారు. డిఎస్సీ అవకతవకలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 28న విజయ టాకీస్ మందిరం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ సంబంధించి సిజేపీ పార్టీ ఒక పోరాటాన్ని మొదలుపెట్టింది. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆ పోరాటాన్ని నడిపి కొన్ని నెలల పాటు ఆ పోరాటాన్ని నడిపి ఈరోజు ఎంతో ఘన విజయం సాధించింది అని ఈ సందర్భంగా సిజేపీ పార్టీ ప్రతినిధులకి అభినందనలు తెలియజేస్తూ గత నెల 2వ తారీఖున డిఎస్సి అక్రమాలపై ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అందరం కలిసి కూడా భారీ ఎత్తున ర్యాలీతో కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు డిఎస్ఐ నియామకాల్లో చాలా అక్రమాలు జరిగినాయి. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి ఈ డిఎస్సి ప్రక్రియ మీద.
లేదా సిబిఐ విచారణ జరిపించండి డిఎస్సి ప్రక్రియ మీద అని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా ఇది ఒక రాజకీయ వివాదంగా పక్కన పెట్టేసింది. నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ డిఎస్సి నియామకాల్లో ఖచ్చితంగా అవినీతి జరిగిందని. ప్రభుత్వం దీన్ని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 28వ తారీఖు జరిగే మెగా డిఎస్సి కానీ దగా డిఎస్సి అనే ప్రోగ్రాం మీద దాని గురించి మాట్లాడుతూ ఇవాళ సిజేపీ పార్టీ ఢిల్లీలో ఎలా విజయం సాధించిందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా విద్యార్థుల తరఫున కానీ యువజన విభాగం తరఫున కానీ ఈ మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టడం కానీ దాని గురించి మరెన్నో పోరాటాలు చేస్తామని చెప్తూ 28వ తారీఖున ఈ పోరాటానికి మెగా డిఎస్సి అభ్యర్థులు కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న వెళ్ళి కలిసి వాళ్ళందరూ మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా 12 కోట్ల 400,000 బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయి. దాంట్లో సగం % కూడా ఇంతవరకు స్టూడెంట్స్ కి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక గంటల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.